హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ ఈరోజు కూడా 2 ఎంట్రీస్ తీసుకున్నాను. సో 1 ఎంట్రీలో 3000 వచ్చింది, సెకండ్ ఎంట్రీలో 1485 వచ్చింది. సో ప్రాఫిట్ ఈజ్ 4085 రూపీస్. సో యాక్చువల్గా మనము మార్కెట్లో ప్రాపర్గా నేర్చుకొని ట్రేడింగ్ చేసామంటే మనకి ఇలా డబ్బులు వస్తాయన్నమాట. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో నేను ఈరోజు మార్కెట్ పడుతుంది, సో పుట్ ప్లేస్ చేశాను ఆర్డర్ 52,200, 3rd July ఎక్స్పైరీ. సో అలా మార్కెట్ డౌన్ వస్తున్నప్పటికీ కూడా మనము ఆప్షన్ ట్రేడింగ్లో బయింగ్ సెల్లింగ్ అనేది చేయటానికి వీలు పడుతుందన్నమాట. సో మనకి ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే స్కేరింగ్, గ్రీడీనెస్, యాంగ్జైటీ ఇట్లాంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. కొత్తగా చేసుకునేటప్పుడు నేర్చుకొని చేయకుండా, ఈవెన్ నేర్చుకొని చేసినప్పుడు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు లాసెస్ మనకి కనిపిస్తే స్క్రీన్ మీద ఇవన్నీ ఉంటాయి, నార్మలే. బట్ ఫ్యూ ట్రేడ్స్ చేసిన తర్వాత ఇవన్నిటికీ దూరంగా ఉండి ట్రేడింగ్ చేస్తే మనం మార్కెట్లో సక్సీడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ బ్రెయిన్ అనమాట. సో మార్కెట్ని మనం కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండాలి. సో ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, ఎక్కడ ఎంట్రీ దొరుకుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. ఎంత తక్కువ ప్రైస్కి దొరికితే అంత మంచిది. సో అలాగని చెప్పేసి మార్కెట్ పడుతున్నప్పటికీ కూడా బై చేసి ఆర్డర్ ప్లేస్ చేయటం అనేది చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ డౌన్ అవుతుంది అనేసి అంటే అప్పుడు కాల్స్ తీసుకోకూడదు. సో మార్కెట్ అప్ సైడ్ ఉన్నప్పుడే కాల్స్ అనేవి తీసుకోవాలి. సో మార్కెట్ ఇవాళ డౌన్ ఉంది కాబట్టి నేను పుట్టు తీసుకున్నాను. సో దానివల్ల 4085 రూపీస్ వచ్చింది. ఇన్ కేస్ మనకి మార్కెట్లో డబ్బులు పోతున్నాయి అని మనకు తెలిస్తే కూడా మనం భయపడకుండా రికవరీ ఎలా చేయాలి అనేది చూడాలి. అలాగని చెప్పేసి ఎక్కువ పెద్ద మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నేర్చుకొని చేయాలి అనుకున్న వాళ్ళు తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసి చేసుకోవాలి. రోజుకి 500, 300, 1000 రూపీస్ కూడా చాలులే అనుకొని ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు అనమాట. సో నేర్చుకొని ఎండ్ ఆఫ్ ద డే నేర్చుకొని చేస్తే బాగుంటుంది అనమాట. సో వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఆప్షన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, సెల్లింగ్ ఏంటి, బయింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బట్ భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి ధైర్యం చేయకండి. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్లో సామాన్యంగా ఎక్కువ భయపడే వాళ్ళే ఉంటారనమాట. అందుకని భయపడే వాళ్ళు ఎవరు చేయకూడదు, నేర్చుకొని మరీ చేయండి. థ్యాంక్ యూ.